ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించారు. చిన్న మాట ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ లేఖన భాగం ద్వారా నన్ను మమ్మల్ని దర్శించండి, నన్ను మమ్మల్ని శృతి చేయండి, సంధించండి, సరిచేయండి, సంస్కరించి నీ చిత్తమే మా బ్రతుకులో జరిగించుకొని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువు నందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, చదువుకున్న లేఖన భాగంలో పౌలు గారు చాలా స్పష్టంగా ఒక మాట రాస్తున్నారు. మనమందరము విశ్వాస విషయములో ఏకత్వము పొంది. ఒక్కొక్కళ్ళ విశ్వాసం ఒక్కొక్కలాగా ఉంది. ఒకరు త్రిత్వం నమ్ముతారు, ఇంకొల్లేమో త్రిత్వం నమ్మారు. యెహోవాయే దేవుడు అని కూడా అంటాడు. అసలు యేసు నామనే భాషియాలే త్రియేకుడు లేడని. ఇట్లా గందరగోళమైన పరిస్థితిలో క్రీస్తు సంఘం ఉన్నది. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయంటే, కొంతమంది సంగీతం వాయించొద్దని, కొంతమంది ఏమో అసలు కాపర్లను విలువద్దట, అందరూ సహోదరులేనట, బ్రదర్స్ అంట. ఇంకొంతమంది అసలు వైట్ డ్రెస్ వేసుకోకపోతే పాస్టరే కదట, గుడికి వైట్ డ్రెస్ లేకపోతే గెట్అవుట్ అంటాడు పాస్టర్. చప్పటి కొట్టారు. ఇట్లా రకరకాల విశ్వాసాలతో క్రీస్తు సమాజము అంధకారంలోనికి కూరుకుపోయింది. ఏం చెప్తురో అర్థమవుతలేదు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, సంఘ కన్యకకు, ఒక విశ్వాసికి అతనికి బేసిక్ నీడ్ ఏంది, ప్రారంభ స్థాయి నుండి అసలు అల్టిమేట్ ఎండింగ్ ఏంది అనేది చాలా మందికి సరుకు లేదు. ఒక విశ్వాసికి ఏం స్టార్ట్ చేయాలి, ఏం ముగించాలి అనే దాని మీద అసలు కంప్లీట్ అవగాహన లేని పరిస్థితుల్లో ఈనాడు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం ఉంది. ఈ మాట్లాడి చాలా మంది కోపం రావచ్చు. వస్తే రాని బాబు, మరి కొన్ని విషయాలను అవునని, ఇప్పుడు కంటిపాప నల్లగా ఉంది అనకపోతే ఎర్రగా ఉంది అంటారు, మీసాలు నల్లగా ఉన్నాయి అనకపోతే బ్రౌన్ కలర్ అంటారు. ఏదుందో చెప్తుంది. సో ఏంది బేసికల్గా ఏం అవసరం విశ్వాసికి, మొదటి నుండి చివరి ఘట్టం వరకు, వాట్ ఆర్ ద టూల్స్ టు బికమ్ ఎ పర్ఫెక్షన్. ఒక వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయడానికి అవసరమైన దినుసు కానీ సరుకు కానీ ఏమన్నా తెలుసా అంటే క్రీస్తు సమాజానికి తెలియదు. మరి కాపర్లు కూడా చాలా మంది ఉన్నారు, సంఘాలు నడుపుతున్నారు, వాళ్ళకు కూడా తెలియదు పాపం. ఇది ఎవరికి తెలుసు అంటే, దేవుడు పంపిన ప్రవక్త కుక్కనికి తెలుసు. దైవజనులు, దేవుని ప్రవక్త, అపోస్తలుడు, అద్దంకి రంజిత్ లాంటి భక్తులకే తెలుస్తుంది. అంతకుముందు ఏడబ్ల్యూ టోజర్, మంగమూరు దేవదాశేఖర్, ఇట్లా కొంతమంది భక్తులకే దేవుడు ఆ కాలానికి తగ్గట్టుగా పంపుతాడు. ఇప్పుడు ఇదేమో కడవరి కాలం, అన్నిటికీ కుదురుబాటు కాలం ఇప్పుడు స్టార్ట్ అయింది. అంతకుముందు కొంత 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 కుదురుబాటు చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఇప్పుడేమో అన్నిటికీ కుదురుబాటు అవసరమైంది కనుక అన్ని విషయములందు సంస్కరణ జరగాలి. అయితే విశ్వాస విషయంలో ఏకత్వం పొంది ఏమన్నాడు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత అన్నాడు. క్రీస్తునకు
సంపూర్ణత ఉంది. ఎలా ఉందో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అందరు చదవండి. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తయగు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. రక్షణకర్తనే శ్రమల ద్వారా దేవుడు సంపూర్ణునిగా చేశాడట. ఎవరిని? మనము ఏ నామమున రక్షణ పొందుతున్నామో ఆ రక్షణకరమైన నామము పొందిన యేసు అనబడిన వ్యక్తికే శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడట. అంటే ఇప్పుడు క్రీస్తు సంఘం ఎలా సంపూర్ణం కావాలి? ఒక అంశం ఏంటంటే బోధ ద్వారా సంపూర్ణత కొంత, దేని ద్వారా? బోధ ద్వారా సంపూర్ణత కొంత, ప్రత్యక్షత ద్వారా సంపూర్ణత కొంత, ప్రార్థన ద్వారా సంపూర్ణత కొంత, అలాగే దేవుని పనిలో నిమగ్నమైనందుకు కొంత సంపూర్ణత, అలాగే సువార్త చేయడం వలన కొంత సంపూర్ణత, ఆరాధించడం వలన కొంత సంపూర్ణత. ఇట్లా ఒకే కోణంలో దేవుడు సంపూర్ణత ఎప్పుడు ఇవ్వడు. అర్థమైంది? సంపూర్ణత అనగానే ఒకటే యాంగిల్ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేరే యాంగిల్. ఏమన్నాడు? ఎవని నిమిత్తము సమస్తము ఏమన్నాడు? ఫిబ్రవరి ఉన్నవో తెచ్చుచుండగా వారి రక్షణకర్తయగు. ఇప్పుడు యేసయ్య సంపూర్ణుడు ఎలా అయ్యాడట? ఎలా? యేసయ్య శ్రమ, ఏ శ్రమ వల్ల సంపూర్ణయ్యాడు? సిలువ. మరి ఇప్పుడు అందరికి సిలువ ఉండాలి కదా, సిలువ లేకుండా సంపూర్ణ అవుతారా? కనుక సహవాసమునకు కష్టమైన నష్టమైన రావడం నేర్చుకోవాలి. అదొక రకంగా సిలువనే. నీకు కుదరకపోయినా రావాలే చచ్చినట్టు. నువ్వు పురుషుల సహవాసంకి రాకుండా ఎలా పురుషులు అవుతావు? మీసాలు గడ్డాలుండే కానీ పురుషులకు ఏమండి? నీకు సహవాసం పట్ల ఆసక్తి లేనప్పుడు నువ్వు పురుషుని ఎలా అవుతావు? కొంతైనా శ్రమ కుదురుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ ధర రావడం మామూలు మాటలా కదా? ఒక్కొని వచ్చిందా తరుముకొని వచ్చింది ఇద్దరిని. ముప్పై 34వ కీర్తన 3వ వచనం చూడండి. ఇది ఇంకో యాంగిల్. నాతో కూడి యెహోవాను ఘనపరచు. మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. మనం ఏకంగా కూడుకుందామని ఇక్కడున్న పక్కలకు చెప్పారా? నర్సయ్యకి కానీ, అజయ్కి కానీ, భాస్కర్కి కానీ, సుమంత్కి కానీ చెప్పారా? వీళ్ళని అడుగుతా, చెప్పారా? అంటే సంపూర్ణుడు నువ్వు అంటే ఒక పిలుపు ద్వారా కూడా నీలో కొంత సంపూర్ణత వస్తుంది. ఇది ఒక శ్రేష్టమైన గుణమే కదా దావీది. ఇది దావీదు యొక్క శ్రేష్టమైన గుణం. మనం ఏకంగా కూడుకుందాం అంటే దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు, వీడు అనేకులను పురిగొలిపిన విశ్వాసం. కొంతమంది మెసేజ్ పెట్టి కూర్చుంటారు. అట్లా కాదు. నేను ఒకసారి ఫోన్ చేయి బాబు అంటే నేను చేయగలరు అంటారు. చిన్నపిల్లలు చేస్తుంది. ఫోన్ చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటుండా వింటలేడా? మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నువ్వు వింటలేవు. కనుక
రక్త సంబంధికి ముఖము తప్పించుకోకూడదని కూడా బైబిల్ చెప్తుంది. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, పురుషుల కూటము అనగానే ఒకప్పుడు చాలా పెద్ద సంఖ్యలో వస్తుండే. రాను రాను మెల్లిగా ఆత్మీయ జీవితంలో చప్పబడిపోతుంది, ఆగిపోతుంది బండి. అసలు ఎప్పుడు అట్లుండద్దు. ఆల్ ద టైమ్స్ ద స్పిరిచువాలిటీ షాల్ బి బర్న్. ఆత్మీయ జీవితం బగ్గున మండుతుండాలి. అంతస్తులలో ఒకసారి పైకి ఒకసారి కిందికి, అట్లా ఫ్లక్చుయేషన్స్ ఉండద్దు. ఈ ఫ్లక్చుయేషన్స్ ఉండొద్దనే దేవుడు పండుగలను క్రమముగా జరగనీయుడు అని రాశాడు. ఏమని రాశాడు? ఎక్కడుంది? యెషయా ప్రవచన గ్రంథము, అందులో రాశాడు, అరియేలునకు శ్రమ. ద బుక్ ఆఫ్ ఐజయా యెషయా ప్రవచన గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణంలోకి శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. అది పండుగలను క్రమముగా మన జీవితంలో జరగనిస్తుండాలి. చాలా మంది ఆదివారమే పశ్చాత్తాపం. ప్రభు శరీరం తినక ముందే, తర్వాత ఆరాధన కూడా ఆదివారమే. అరే ఐసకేసం అవుతారు. అన్ని నిరంతరం జరుగుతుండాలి. 7 పండుగల అనుభవము ప్రతిరోజు జరుగుతుండాలి. మరి ప్రభువును భుజించడం కూడా ప్రతిరోజు జరగాలి. అంటే ప్రతిరోజు ప్రభు శరీరం తింటామా? కాదు, వాక్యం చదివితే ప్రభు తిన్నట్టే. కనుక సంపూర్ణత సాధించడానికి అవసరమైన సరుకు దేవుడు తన ప్రవక్త ద్వారా భూమి మీదకి పంపుతాడు. ఇది మొట్టమొదటిగా మనం గమనించాలి. ఇంకెవరి మీద గురి పెట్టుకున్నావు అనుకో, నువ్వు దెబ్బతింటావు. చాలామంది చేస్తున్న పొరపాటే అది. ప్రవక్తను మీద గురి పెట్టుకోకుండా గొట్టంగాన్ల మీద గురి పెట్టుకుంటే ఏమొస్తుంది? గొట్టం వస్తుంది. ఏ గొట్టంగాడు కూడా ఈ సబ్జెక్ట్ చెప్పడు. ఓన్లీ ప్రవక్త మాత్రమే, అపోస్తలుడు మాత్రమే చెప్పగలిగిన సబ్జెక్ట్ అది. మరి చెప్తున్నా కదా, నేను కూడా నన్ను అపోస్తున్నా కాదు. నేను అపోస్తున్నా ఎప్పటికీ కాదు, లైఫ్ టైంలో కాదు. నేను ప్రవక్తను కానీ అపోస్తలు కాదు. ఆయనకు నమ్మకమైన శిష్యులుగా ఉండాలనుకునే ఒక శిష్యుని. లక్షల మంది శిష్యులు నేను కొని ఆయన ద్వారా నేర్చుకున్న సంగతులు నేను మరలా ప్రతిధ్వనిది. అందుకే నా ఛానల్ పేరు ఏం పెట్టుకున్నా? సత్య ప్రతిధ్వని. కొంతమంది వేరే వేరే పెట్టుకోలేదు, వాళ్ళ ఇష్టం. నేను మాత్రం రీసౌండే అంట ఎప్పటికి కూడా. ఏ సురాకడ దాకా అది రీసౌండే, సొంత సౌండ్ ఏం లేదు. అది రిఫ్లెక్టింగ్ ద రిఫర్మేటరీ వాయిస్. సో యేసునకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత మనకు రావాలంటే మరి యేసయ్యేమో శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు కదా. మరి పురుషులు ఏడన్నా శ్రమలు అవుతున్నాయి పురుషులకు? ఏం శ్రమ? సోమవారం ఏం చేస్తున్నాం మనం? సోమవారం సిలువ ఉందా మనకు? కరపత్రాలు పంచుతున్నామా? సువార్త చేస్తున్నామా? ఉపవాసం ఉంటున్నామా? స్తుతి కూటం పెట్టుకుంటున్నామా? నేను ప్రేరణ ఇచ్చాను కదా, ఇచ్చానా ఇయ్యలేదా? సైలెంట్గా చెప్తాను, సిగ్గేస్తుంది అన్నట్టుగా. నేను ఎక్కడ కూడా నా తప్పు నేను ఉంచుకోను. నేను ఇచ్చేసాను, నా బాధ్యత అయిపోయింది. నా పనిని నేను నెరవేర్చి మీకు బాధ్యతలు ఇచ్చాను. ఇచ్చేసి నా పని కూడా నేను చేసుకుంటున్నా కదా. ఉత్త కూర్చుంటున్నానా ఇంట్లో? ఇంటి పట్టుకు చెప్పాలి మీరు. నేను ఇంటి పట్టుకుంటున్నా అయ్యా, ఎడిపోతున్నా?
దేవుని పని మీద లేదు. దేవుని పని మీద తిరగడమే కాదు, ఇక్కడ కూడా దేవుని పని జరిగించాలనే తాపత్రయంతో ప్రతి ఆదివారం పురిగొల్పుతుంటా. నిర్మలమైన మనస్సాక్షిని పురిగొల్పి, అలా పురిగొల్పినందుకే మరి మొన్న కృపాకరు రమేష్ ఇద్దరు వచ్చి సక్సెస్ఫుల్గా లడ్డాకు పోయొచ్చారు. దేవునికి మహిమ. వీళ్ళిద్దరిని చూసి ఎన్నికరేజ్ అయినా 7 బాంబే పోయారు. ఇలా చూసారా? 4వ తేదీన 47 మంది మిషనర్లు మళ్ళీ ప్రోత్సాహక సదస్సు పెడుతున్నారు. అందరూ పెద్ద నాయకులందరూ వస్తారు, వాళ్ళే చెప్పుకుంటారు, మనది ఏముండదు, ఎంకరేజ్ చేసిపోతారు. ఆ 47 మందిని చూడాలని ఉవ్విలూరుతున్నారు ఆ సేవకులందరూ. ఎవరబ్బాయి కనుక శ్రమల ద్వారా సంపూర్ణ అంటే కొన్ని శ్రమలు ఉంటాయి. యేసయ్య కోసం నీ జీవితంలో కొంత భాగము నువ్వు వెచ్చించకపోతే నువ్వేం శ్రమ పడ్డట్టు? నువ్వు కొంత నష్టపోవాలి. యూ హ్యావ్ టు గివ్ యువర్ టైం. ఎంతసేపు ఇంటి పట్టుకే కూర్చుంటే ఎట్లా? నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు 4వ తారీఖు ఉందా, 3వ తారీఖు 2వ తారీఖు 6 ప్రేయర్ పెట్టాను. 4వ తారీఖు ఇక్కడ, 5వ తారీఖు మళ్ళీ పిఎఫ్ కాగానే మళ్ళీ 6వ తారీఖు మార్నింగ్ ఎక్కి జైపూర్ పోవాలి, రాజస్థాన్లో మళ్ళీ అక్కడ ఒక 3000 మంది మధ్య మాట్లాడే ఒక ప్రభు ద్వారాలు తెరుస్తున్నాడు. ఏం కాదు, ఆయన ద్వారా తెచ్చుడు. మీరు రావాలంటే పోతున్నా. మళ్ళీ సండే అక్కడే ఉంటాం. సండే 2 చర్చిలలో వాకింగ్ చెప్పేసి మళ్ళీ వస్తూ మళ్ళీ బాంబేలో అవుతాం. బాంబేలో అక్కడ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఒక తమ్ముడు ఉంటాడు, జీవన్ అని. ఆయన ఫస్ట్ వచ్చి హమారే పాస్ బి ఆయే మండే మార్నింగ్ ఆడ దిగి ఆడ వాకింగ్ చెప్పేసి వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి మళ్ళీ బయలుదేరారు. మళ్ళీ ట్యూస్డే మార్నింగ్ బాంబేలో దిగుతా. ట్యూస్డే వెడ్నెస్డే మళ్ళీ బాంబేలో కూటాలు చేసుకుని వెడ్నెస్డే నైట్ ఎక్కితే మళ్ళా పురుషుల కూటమి సమయానికి పొద్దున హైదరాబాద్ ఉంటాను. ఇక పొద్దున హైదరాబాద్ ఉంటే మరి ఇలా కాస్తాను రాను కూడా తెలియదు, ఎట్లుంటుందో పరిస్థితి తెలియదు. మరి నా ఏజ్లో ఇది నాకు అవసరమా ఇంత తిరగడం? ఏమండి, నీ శరీరంను నలగొట్టుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. పౌలన్న ఏమన్నారు చూడండి, 1 కొరింథీ పత్రిక 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. దేన్ని నల్లగొడుతున్నాడు పౌలన్న? నేను ఒక మాట్లాడుతున్నా. ఆదివారం ఎప్పుడైనా మందిరం ఊసిరా? మీరు దొరలు కదా, మీరు కెస్టెడ్ విశ్వాసులే. ఎందుకు? శరీరం నలుగుతుందా? కొంచెం నలుగుతుందా? కదా, సైలెంట్గా ఉన్నారు, మాట్లాడలేదు. మీరు శరీరం నలుగుతుందా? నలగదా? అవును. సంఘం ఎవరిది? మనది. నీది, నాది. అవునా? సంఘం నాదన్న చేతి లేదు, ధైర్యం లేదు. మరి నీదైనప్పుడు నువ్వు ముడుచుకుంటే తప్పేము? వస్తువులన్నీ సమకూర్చాల్సిన బాధ్యత నీది కాదా, నాది కాదా? మనది అనే ఫీలింగే పోతుంది. అది పెద్ద దారిద్ర్యం. ఇది ఎవరిదో, అరుణ్ కుమార్ అయ్యది, మనోజ్ది, సురేష్ది, తర్వాత రమేష్ది, ఈ 4 గోతులు పడేస్తే పీడ పోతుంది అన్నట్టు ఆలోచిస్తారు. శుద్ధ తప్పు. ఎప్పుడు సంపూర్ణుడు కారు. నేను చెప్తున్నా, సంఘం కోసం మీ శరీరాన్ని నలగొట్టుకోవడం నేర్చుకోండి ఫస్ట్. మన ఇల్లు ఆడికి పోయారు, ట్రిప్ సుఖంగా ఉందా?
ఏమంత పాప అయింది కదా. ఒక రాష్ట్రం పోతే సిలువ మోసినట్ట. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పోవాలి, అన్ని రాష్ట్రాల్లో అన్ని గల్లీలు తిరగాలి, అన్ని కుదుపుల్లో మీ శరీరం నలిగిపోవాలి. అప్పుడు సంపూర్ణ అయ్యే అవకాశం అది ఒక్క ఛాన్స్లో. సింప్లీ సిట్టింగ్, మంత్లీ గెట్టింగ్, 3 ఊర్లో కదలా. ఇల్లు లైబ్రరీ అంటే ఎడికెళ్ళి సంపూర్ణ అంటే మీ యాంగిల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇల్లు సంపూర్ణ దగ్గరికి వస్తుందండి. ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ క్రీస్తు తను సంపూర్ణుడు కావడానికి శ్రమల గుండా తన్ను తాను అప్పగించుకున్నాడు తండ్రి. మామూలు శ్రమలు వేసేయి ఏమండి చెల్లు అని కొట్టిరు. తర్వాత ముఖం మీద ఉమ్మేసారు. చిన్న మాట కలిగేసి సంఘాలు మారుస్తుంది. వీడు సంపూర్ణుడు అవుతాడు. ఒరే విధవాయి మైండ్ దొబ్బింది నీకు. అలిగే నువ్వు ఏం సంపూర్ణుడు అవుతావు? చిన్న చిన్న మాటలకు అలిగేటని నువ్వు సంపూర్ణుడు ఎప్పుడైతావు? ఇది నా ఛాలెంజ్. నువ్వు సంపూర్ణుడు ఎప్పటికీ లైఫ్ టైం కాలేవు. నువ్వు అలక మానుకోవాలి. క్రీస్తు నిమిత్తం ఇది నాకు భాగ్యం అని ఎంచుకోవాలి. ఈ అవమానం నాకు రెట్టింపు, బహుమానం నాకు దొరుకుతుందనే మైండ్ ఉండాలి. నీకు మైండ్ దొబ్బింది, అందుకే నువ్వు అలుగుతున్నావు. సింగనివి నువ్వు, సింగం కాదు సింగనివి. సింగం వేరు. చిన్న చిన్న వాటికి ముఖం చిన్నపుచ్చుకోవడం చీపెస్ట్ లక్షణాలు అవి. వీళ్ళు ఎప్పుడు సంపూర్ణంలో కాలేరు. ఏమండి ముఖం చిన్నపుచ్చుకొని సత్క్రియ చేయని ఎడల తలెత్తుకోవా అన్నాడు దేవుడు కదా. అరే ఎవడేమన్నా అనుకో, నాకు ఎన్ని అవమానాలు వచ్చినాయి తెలుసా? ఎప్పుడన్నా ముఖం మార్చుకున్నా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేస్తా. అరే నేను మొగని కావాలని ఇష్టపడుతున్నాండి. సింగర్లాగా ఇంటికప్పుడు కూర్చుంది లేదు నాకు. మర్ద్ బన్నా చాత మర్దో వారి బాత్. దేవుని పనిలో నిమగ్నం కావాలి. శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. ఏమండి ఎంతసేపు ఇక సుఖమే అలవాటు అయిపోతుంది అందరికీ. నో మై డియర్ బ్రదర్, నిన్ను పోషించుకుంటున్నావు అనుకో, ఎప్పటికీ సంపూర్ణుడి కాలేవు. కొంతమంది తమ్ముడు తాను పోషించుకురట. మీకు చూపిస్తాను. యూదా పత్రిక 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు. అక్కడ ఒక అంకె పెట్టిండు. ఎందుకని? మేపుకొనుచు. దున్నపోతోలే మేపుకుంటారట కొందరు. అనలేదు, వీరు నిర్భయంగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా మేపుకొనుచు. ఈ చెత్త శరీరాన్ని మేపుతురు. ఈ చెత్త శరీరం మీద వాంఛలు ఎక్కువ. అవును, దేవుడు యెహోవా నా కాపరి కదా, తన మందలను మేపే కాపరి కదా దేవుడు. మరి దేవుడు ఏమన్నా మేపుతుండా నీకు? నువ్వు దేవుని మేత తింటున్నావా, లోకం మేత తింటున్నావా? క్లియర్ కట్ ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు లేదా? దేవుని మేత తింటున్నామా, లోకం మేత తింటున్నామా? వీరు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా. చూసారా? శరీరాన్ని నలగొట్టుకోవాలి, దానికి ఉన్న ఆశలను చంపేసుకోవాలి. కొట్టి 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 కొట్టి. అసలు నీ శరీరమే నీ శత్రువు. ఏమన్నా చెప్పండి? మన శరీరమే శత్రువు. ఏడుంది? గలతీ 5లో ఉంది చూడండి. 5:17 చదవండి. అయితే మీరు
అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని 5:17 గలతి 17:17 శరీరము ఆత్మకును శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు ఆ, విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి నిశ్చయించుతురో వాటిని చేయకుందు. ఇప్పుడు ఆత్మ చేద్దామన్న దాన్ని శరీరము సపోర్ట్ చేస్తుందా, అపోజ్ చేస్తుందా? గట్టి మాట్లాడాలి. మీ ఆత్మ మాట్లాడమంటే మీ శరీరం సహకరిస్తుందా, నోరు తెరుస్తుందా? అదే ఒకటి అబ్రాహం ఉందనుకో, అద్దానికి కూడా నోరు తెరుస్తుంది. ఏమండి? శరీరము ఎప్పుడు ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆత్మ ఏది చేద్దామంటే శరీరం దానికి వ్యతిరేకంగా ఉంటుంది. అసలు మీలో ఉన్న శరీరమే మీ శత్రువు అనే స్పృహ మనకుందా? దీన్ని నలగొట్టాలి. దీన్ని నలగొట్టి 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 దేవునికి ప్రీతికరమైన రీతిలో దీన్ని నలగొడితే ఆత్మ వర్ధిల్లుతుంది. సింపుల్ లాజిక్. శరీరాన్ని నలగొడితే ఆత్మ వర్ధిల్లుతుంది. శరీరాన్ని పోషిస్తే ఆత్మ చిక్కిపోతుంది. వీరికి మొత్తం లేపి ఇంతగానో ఆత్మ ఏంటంటే అది ఎట్లుందంటే కోమలు ఉన్నట్టు ఆత్మ. శరీరం కోమలు ఉన్నట్టు ఉండాలి, ఆత్మ బలవర్ధకంగా ఉండాలి. సంపూర్ణ పురుషులం కావాలంటే మనల్ని మనం కొంత నల్లగొట్టుకోక తప్పదు. ఎందుకంటే యేసయ్యనే శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడు దేవుడు. నిన్ను కూడా శ్రమల ద్వారానే సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. నీకు శ్రమలు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు సంపూర్ణుని కావాలంటే నీ జీవితంలో ఏం కావాలా? శ్రమలు కావాలి. నీకు నచ్చదు ఈ సబ్జెక్టు అయినా సరే నీకు కావాలి శ్రమలు. సుఖంగా నీకు కుదరదు. అనేక సమస్యల గుండా నువ్వు తిరగాలి. నీకు అనుకున్న ఏమి జరగద్దు. నువ్వు దేనిని ఎక్స్పెక్ట్ చేసినావు అవన్నీ నీకు దూరం అయిపోవాలి. మంచి జాబ్ రావాలి, జాబ్ రావద్దు. మంచి అందమైన భార్య అసలు రావద్దు, గయ్యాది రావాలి నీ బతుకులో. అప్పుడే నీకు శ్రమ. అందగత్తి రావాలనుకుంటున్నావు కాదు, వికారమైనది రావాలి. నిన్ను ప్రాణం తినేది రావాలి. చెప్తున్నా కదా. మరి శ్రమలు ఎట్లా వస్తాయి చెప్పు? అన్ని సుఖంగా ఉంటే శ్రమలే కదా. ఏడున్నా శ్రమలు ఉంటాయా? ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా ఆలోచించే దేవుని ఆలోచన మన ఆలోచనలకు అసలు ఎప్పటికీ పొందడం కుదరదు. మనం ఇంకా మానవ సంబంధమైన ఆలోచనలతోటే ఉన్నాం. పెద్ద మనుషులు ఇట్లా చెప్తే ఇట్లా చేయాలి. మారో పెద్ద మనుషులు గోలి. దేవుని కంటే పెద్ద మనిషి వాడు లేడు. ఉన్నాడా? ఇప్పుడు భూమి మీద పెద్ద మనుషులు రేపు చచ్చిపోతారు. 100 ఏళ్ళ ముందు లేరాలు. నడిమిట్లో వచ్చి నడిమిట్లో పోయేటోడు ఆడేం పెద్ద మనిషి? నాకు ఎవడు పెద్ద మనిషి కాదు, దేవుడు ఒక్కడే పెద్ద మనిషి. కనుక ప్రభు అయిన దేవుని మాట వినాల. మనం ఆయన చెప్పినట్టుగా మనము నడుచుకోవాలి. వారాంతపు కూడిక నువ్వు పోవాలి. నీకు కుదరది. సమయం తీసుకో, నలగొట్టుకో. వర్షం పడంగానే నేను రాను, ఏం మొలికెత్తుతావు? కుదరదట. ఏం కుదరదు? దేవుడు ఆశీర్వదించడం కుదరదు అన్నాడు. ఏమైంది? ఆలోచన మారాలి. నీ ఆలోచన మారాలి. మారు మనసు రావాలి నీకు. నీ మారు మనసు రానంత వరకు దేవుడు నేను దీవించాడు. అట్లాగే అప్పుల పాలై ఉంటావు. అట్లాగే నీకు ఉద్యోగం రాదు. అట్లాగే నీకు వరదిల్లత ఉండదు. మీరు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంటుంది. పెళ్లి కాకుండానే గడ్డ మేసుకొని తిరుగుతుంటావు. అర్థమైందా? పరిస్థితి వికటిస్తుంది. జాగ్రత్త. కనుక సమయం ఉండగానే మనసు మార్చుకుందాం. మనసు మార్చుకొని మనల్ని మనం నల్లగొట్టుకుందాం. దేవుని కోసం మన బ్రతుకులను మనం
మరి విస్తారంగా వినియోగించాలి. మన శరీరాన్ని వినియోగించాలి. ఎక్కడ పడదు అక్కడ. మన ఫంక్షన్కు ఓ తమ్ముడు చెప్తుండు, మహారాష్ట్ర వచ్చినమయ్యా మొత్తం నడమంతా టింగ్ అన్నది, నువ్వు ఎట్లా పోతావో దేశం అన్నాడు. ఇప్పుడు కీడికి ధర్మాబాద్ దాకా పోతేనే నీకు మొత్తం ఈ పంత పాప అయింది. శరీరం నన్ను కొట్టడం ఇష్టం లేదు జనాలు. దేవుని కోసం ఈ దేహం కరిగిపోవాలి. నేను అందుకే ఎప్పుడైనా సరే ప్రయాణం పోయేటప్పుడు దేవునికి అప్పచెప్పుకుంటా. నాకు అలసట ఉండదు. మీరు గమనించడం, నాకు ఎప్పుడు అలసట కనబడుతుందా? అంతకుముందు ఇంటికి వచ్చినప్పుడు గమనిస్తుంటే చాలా ఉండే బాగోతు బిడ్డ అంటుంటా. మన వాక్యం కూర్చోగానే ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. నూతన బలము సత్వ. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, విశ్వాస విషయంలో సంపూర్ణం కావడం ఒక ఎత్తు అయితే, శ్రమల ద్వారా సంపూర్ణత కూడా దేవుడు మన జీవితంలో నిర్ణయించాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు శ్రమ పడవలసింది. శ్రమ అనేదాన్ని నువ్వు నీ జీవితంలో ఆహ్వానించాలి. దేవా, నీ చిత్తానుకూలమైన శ్రమల ద్వారా నన్ను సంపూర్ణంగా ఇచ్చి. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తేనే ఇన్ని జబ్బులు వచ్చేసినాయి. బీపీ, షుగర్, థైరాయిడ్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, మానసిక శ్రమలు ఉంటాయి, శారీరక శ్రమలు ఉంటాయి, ఒత్తిడి శ్రమలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, సాంఘిక సమస్యలు ఉంటాయి. ఒకటా రెండా? కపట సహోదరుల ద్వారా శ్రమలు ఉంటాయి, ఆపదల వలన శ్రమలు ఉంటాయి. ఒకటి రెండు కాదు. కనుక అన్నిటి వలన నీవు పరీక్షింపబడి నిర్మలునిగా మారాలి. దేవుని దృష్టిలో బంగారంను కరిగిస్తేనే ప్యూర్ అవుతుందా? కరిగించకపోతే ప్యూర్ అవుతుందా? కరిగించ. అట్లా దేవుడు నిన్ను శ్రమల కొలిమిలో దేవుడు కరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఇంటి పట్టుకే ఉంటుంది కదలడు అనమాట. కదలకు నిత్యం సీయోను కొండ అనుకుంటున్నాడు. మనం కదలాలి, అందరినీ కదిలించాలి. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు అంత ఎప్పుడన్నా ఆగిండి? ఎక్కడన్నా తిరుగుతూనే ఉన్నాడు కదా. యేసయ్య పుట్టుకు కూడా అందరినీ కదిలించి, అప్పుడేమైంది, కొరినియస్ సీమోను దేశంలో అందరూ కూడా జనసంఖ్య రాయటకు మొత్తం దేశాలని కదిలినాయి. మరి నీ జన్మం కూడా అందరినీ కదిలిస్తుందా? పుట్టినందుకు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నేనైతే 47 మందిని దేవుని కృపను బట్టి కదిలించగలిగాను. ఆ 47 మందిని కదిలిస్తే వాళ్ళకి 2 కదిలిరు కష్టపడగా, కనీటి మునిటి ప్రార్థన చేయగా. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ఆసక్తి వచ్చిందని. కానీ ఎంతమంది ప్రార్థన ఉంది అవుట్రీచ్ నాయకులందరిది. కనుక కదిలించబడాలి. మనం కదలకుండా కదలకు మనం ఎప్పుడూ దేవుని కోసం కదులుతుండాలి. అనేకులను కదిలించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కదలకుండా ఉండాలి. మరి అది ఉంది, కదిలే నీవు కదలకుండా కూడా ఉండాలి. కనుక అలాంటి సంపూర్ణతలోనికి మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు క్షేమదాయకంగా చెక్కి సరి చేయనట్లుగా ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికి మూలాధారుడా, జగదాధారుడా, కృపాసాగరుడా, ఇగో సంపూర్ణత మా జీవితంలో కాంక్షించుచున్న దేవుడు అయినందుకు వందనాలు. ప్రభా, మా రక్షకుడైన యేసయ్య శ్రమల ద్వారానే సంపూర్ణుడయ్యాడు. మేమేమో సుఖపడుతూ సంపూర్ణత పొందాలనుకుంటున్నాం. రాంగ్ కాన్సెప్ట్లో మా ఆత్మీయ జీవితం ఉన్నది. మా మనసు తప్పుదారిలో ఉంది. మా మారు మనసు సరిగ్గా కాదు. మా విశ్వాసం సరిది కాదు. ప్రభువా, మరి బోధలో కరెక్ట్ కూడా లేం. మేము మమ్మల్ని సంస్కరించండి, మాకు బుద్ధి చెప్పండి, గడ్డి తినిపియండి, మా కనువిప్పు కలిగించండి. ప్రభా, నీతి అందు శిక్షణ చేయండి, హెచ్చరిక చేయండి. ప్రభా, ఖండించి బుద్ధి చెప్పినందుకు స్తోత్రం చెల్లిస్తూ మా మనసు మార్చుకునే కృప మాకు ఇవ్వండి. దేవా, మా మనసు మార్చుకోవాలి. మమ్మల్ని మేము నలగొట్టుకోవడానికి సిద్ధపడాలి. దేవా, మమ్మల్ని మేము మా శరీరములను నలగొట్టుకునేలా మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మేము నలగొట్టుకోకపోతే
అనవసరంగా జబ్బుల ద్వారా నలగొట్టబడతాయి. దానివల్ల శరీరానికి ఆశీర్వాదం రాదు, రోగగ్రస్తం అవుతుంది. మమ్మల్ని మేము నలగొట్టుకోవడం లేదని నువ్వు ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నావు. అలా మమ్మల్ని మేము నలగొట్టుకునే కృప మాకు అనుగ్రహించమని నోరారా అడిగిన భక్తుల కోరిక తీర్చే దేవుడు నోరు తెరిచి అడుగుతున్నారు. ప్రభావ మమ్మల్ని నలగొట్టి సంపూర్ణంగా చేయమని అడిగిన వారిని సంపూర్ణతలోని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, మన ప్రభువును రక్షకుడు అయిన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య తోడు, మనోహర సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎడబాయక చిరంతర కాలం తోడై సంపూర్ణతలోనికి నడిపించును గాక. యేసు రక్తమునకే జయం, యేసు రక్తమునకే జయం, యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు, దైవాశిస్సులు.